వెల్కమ్ టు మై ఛానల్ బీఎస్సీ డిగ్రీ 5th సెమ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చూడండి మా హెవీ సైడ్స్ ఎక్స్పాన్షన్ ఫార్ములా ఫస్ట్ మీరు స్టేట్మెంట్ నేర్చుకోవాలి. ఫస్ట్ హెవీ సైడ్స్ ఎక్స్పాన్షన్ ఫార్ములా స్టేట్మెంట్ చూడండి మా ఇఫ్ ఎఫ్ ఆఫ్ పి అండ్ జీ ఆఫ్ పి ఆర్ టూ పాలినామియల్స్ పాలినామియల్స్ అంటే మనం థియరీ ఆఫ్ ఈక్వేషన్ చేస్తాం కదా రూట్స్ కనుక్కునేటప్పుడు అలా ఇన్ పి అండ్ ద డిగ్రీ ఆఫ్ f of p is less than the degree of g of p అంటే f of p డిగ్రీ అంటే సపోజ్ f of p ని x³ + x² - x + 2 = 0 అనుకున్నాం. g of p ఎంతమో x² అంటే x³ కన్నా చిన్నది. ఓకే, g of p డిగ్రీ g of p and the g of p ని రాసుకోండి మా p - α1 అంటే p - α2 and so on p - αn, then inverse Laplace transforms of f of p by g of p is equal to summation of r is equal to 1 to n f of alpha r by g dash of alpha r into e power alpha r t. స్టేట్మెంట్ అయితే అందరూ పర్ఫెక్ట్గా నేర్చుకోండి మా స్టేట్మెంట్. ఫస్ట్ గివెన్ అయితే రాసుకోండి. గివెన్ f of p and g of p are two polynomials g of p is equal to p minus α1 స్టేట్మెంట్ రాసుకోండి, p minus α2, p minus α3 and so on p minus αn. చూడండి మా now we prove that థియరం కాబట్టి కొద్దిగా మాటలు రాయాలి. ప్రూవ్ దట్, లెట్, అజ్యూమ్, నౌ. ఓకేనా? చూడండి ఏం చూపించాలి మా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f of p by g of p is equal to summation of r is equal to 1 to n f of alpha r by g dash of alpha r into e power alpha r t. ఒకసారి జాగ్రత్తగా చూడండి మా. నౌ అనుకోండి మా f of p by g of p. f of p అంటే f of p నేమ్మా. g of p అంటే ఏమనుకున్నాను చెప్తారా? అంటే p minus α1, p minus α2, p minus α3 and so on p minus alpha r and so on p minus alpha n. ఓకేనా? g of p అంటే ఇలా తీసుకున్నాను మా. ఓకేనా? ఇప్పుడు చూడండి దీన్ని ఎఫ్ ఆఫ్ పిని మీరు పార్షియల్ ఫ్రాక్షన్ చేస్తే సపోజ్ 1/2
1/(x-1) ఇంటూ x-2 అని రాసుకోవచ్చు. అంటే a/(x-1) ప్లస్ b/(x-2). అదేవిధంగా దీన్ని రాస్తున్నా చూడండి. a1/(p-α1) పార్షియల్ ఫ్రాక్షన్స్ a2/(p-α2) ప్లస్ a3/(p-α3) ప్లస్ అండ్ సో ఆన్. ఏ టర్మ్స్ ఆర్ ఆల్ఫా ఎన్ కన్నా ఆర్ టర్మ్స్ ముందు రాసుకోండి మా. p-α an/p-αn. ఓకేనా? చూడండి మా, మనకు వచ్చింది f/p/g వాల్యూ కనుక్కున్నాను. ఇప్పుడు మీరు థీరం కాబట్టి f/p/g p-αrని మల్టిప్లై చేయండి. p-αrని ఓకేనా, మొత్తంతో మల్టిప్లై చేయండి మా. 2 sides multiplying both sides. Multiply p-αr a1/p-α1 p-αr plus a2/p-α2 p-αr plus ar/p-αr to p-αr plus an/p-αn into p-αr. ఓకేనమ్మా, చూడండి p-αr క్యాన్సిల్ మా. ఓకేనా? చూడండి f/p/g p-αr. నా వీడియోస్ కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటాయమ్మా, మీరు కొద్దిగా వాల్యూమ్ తగ్గించుకొని చూడండి, ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా? a1/p-α1 p-αr plus a2/p-α2 p-αr plus ar plus an/p-αn p-αr. లిమిట్ p→α అయితే అప్లై చేయనమా, ఈ స్టెప్ మళ్ళీ పక్కన రాసుకోండి. f/p/g p-αr is equal to a1/p-α1 a1/p-α1 p-αr a2/p-α2 p-αr plus ar an/p-αn p-αr. లిమిట్ బోత్ సైడ్స్ అప్లై చేయండి మా. p→α అని అంటే f/p/g p-αr అంటే లిమిట్ p→α a1/p-α1 p-αr p/α a2/p-α2
p minus alpha r plus limit p tends to alpha r an plus limit p tends to alpha r an by p minus alpha n p minus alpha. ఓకేనమ్మా, చూడండి ఒకసారి జాగ్రత్తగా చూడండి మా. లిమిట్ p tends to alpha r, లిమిట్ p tends to alpha r, p tends to alpha r f of p by g of p మా. ఒకసారి జాగ్రత్తగా చూడండి మా. p ప్లేస్లో ఆల్ఫా ఆర్ అయితే సబ్స్టిట్యూట్ చేయండి. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఆర్ p ప్లేస్లో అప్లై చేసుకోండి. ఓకేనా. లిమిట్ p tends to alpha r, ఆల్ఫా ఆర్ అనేది దీనికి అప్లై చేశాను మా ఎఫ్ ఆఫ్ పీకి. జీ ఆఫ్ పీకి అప్లై చేయలేదు కాబట్టి లిమిట్ అప్లై చేశాను. p మైనస్ ఆల్ఫా ఆర్ బై జీ ఆఫ్ పీ. ఆల్ఫా ఆర్ సబ్స్టిట్యూట్ చేస్తే లిమిట్ ఆల్ఫా ఆర్ మైనస్ ఆల్ఫా ఆర్ జీరో, ఆల్ఫా ఆర్ మైనస్ ఆల్ఫా ఆర్ జీరో ప్లస్ ఏఆర్ అట్లే ఉంది మా. ఏఆర్ అట్లే పెట్టేసుకోండి, ఎందుకంటే లిమిట్ అయితే అప్లై చేయలేము. ఇక్కడ ఆల్ఫా ఆర్ సబ్స్టిట్యూట్ చేస్తే అమ్మా ఆల్ఫా ఆర్ మైనస్ ఆల్ఫా ఆర్ జీరో అంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఆర్, ఎఫ్ ఆఫ్ alpha r to limit p tends to alpha r 1 by alpha r సబ్స్టిట్యూట్ చేస్తేమా ఇది p మైనస్ ఆల్ఫా r by g of p is equal to ar. ఎల్హాస్పిటల్ రూల్ అప్లై చేయండి మా. ఎల్హాస్పిటల్ రూల్ అప్లై చేస్తే ఏంది ఎల్హాస్పిటల్ రూల్? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై జీ డాష్ ఆఫ్ ఎక్స్, జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఆర్ కాన్స్టెంట్ వాల్యూ జీరో మా. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేస్తే జీ డాష్ ఆఫ్ ఎక్స్ చేస్తే జీ డాష్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఆర్ బై జీ డాష్ ఆఫ్ పీ కదా. పీ ప్లేస్లో ఆల్ఫా ఆర్ అయితే సబ్స్టిట్యూట్ చేయండి. లిమిట్ పీ టెన్స్ టు ఆల్ఫా ఆర్ జీ డాష్ ఆఫ్ ఆల్ఫా ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్. ఒకసారి జాగ్రత్తగా చూడండి మా. ప్రాబ్లం అయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే సబ్స్టిట్యూట్ చేయండి. ఏ1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 1 బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 1. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేయండి మా. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 2 బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 2 ఈజ్ ఈక్వల్ టు ఏ2. నెక్స్ట్ ఆర్ ప్లేస్లో మా ఎన్ అయితే సబ్స్టిట్యూట్ చేయండి. ఎఫ్ ఆఫ్ ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ప్లేస్లో మా ఆర్ ప్లేస్లో ఎన్ సబ్స్టిట్యూట్ చేయండి. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఎన్ బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా ఎన్ ప్లేస్లో ఆర్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. కన్ఫ్యూజ్ అయితే కాకూడదు. ఓకేనా. చూడండి మా ఒకసారి ఈక్వేషన్స్ అన్నీ మీరు ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి మా. ఈక్వేషన్ 1 అనేది మీరు ఏం తీసుకుంటారంటే అమ్మా ఒకసారి జాగ్రత్తగా చూడండి మా. ఎఫ్ ఆఫ్ పి బై జీ ఆఫ్ పి. ఈక్వేషన్ నెంబర్ 1 ఎంత? ఎఫ్ ఆఫ్ పి బై జీ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ నెంబర్ 1గా సబ్స్టిట్యూట్ చేసుకోండి మా. ఏ1 ఎంత? ఈక్వేషన్ నెంబర్ 1 అయితే తీసుకోండి. ఏ1 ఎంత? ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 1 బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 1 ఇంటూ ఏముంది మా ఇక్కడ పీ మైనస్ ఆల్ఫా 1 బై పీ మైనస్ ఆల్ఫా 1 ఏ1 ఏ2 ఇన్
ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకోండి. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 2 బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 2 అంటే 1 బై పీ మైనస్ ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఎన్ బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా ఎన్ 1 బై పీ మైనస్ ఆల్ఫా ఎన్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయండి మా. ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి బై జీ ఆఫ్ పి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 బై పీ మైనస్ ఆల్ఫా 1. ఇవన్నీ కాన్స్టెంట్ వాల్యూస్ మా. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 1 బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 2 బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 2 ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 బై పీ మైనస్ ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఎన్ బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా ఎన్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 బై పీ మైనస్ ఆల్ఫా ఎన్. ఒకసారి చూడండి మా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి బై జీ ఆఫ్ పి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 1 జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 1 ఈ పవర్ మైనస్ ఆల్ఫా 1t. ఓకేనా, మైనస్ వస్తే ప్లస్ మా. ప్లస్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 2 బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 2 ఈ పవర్ ఆల్ఫా 2t ప్లస్ అండ్ సో ఆన్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఎన్ బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా ఎన్ మైనస్ ఈ పవర్ ఆల్ఫా ఎన్టీ. సరే చూడండి మా. ఈ వాల్యూస్ని సమేషన్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఆర్ బై ఆల్ఫా. సపోజ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఐ తీసుకుంటే ఐ ఆర్ ఈజ్ ఈక్వల్ టు జీ డాష్ ఆఫ్ ఆల్ఫా ఆర్. ఆర్ ప్లేస్లో ఆర్ సబ్స్టిట్యూట్ చేయండి మా. ఈ పవర్ ఆల్ఫా ఆర్ టీ. ప్రూఫ్ అయింది మా. హెవీ సైడ్స్ ఎక్స్పాన్షన్ ఫార్ములా ప్రూఫ్ అయితే అయింది మా. మీరు ఇలా చేస్తే మీకు సింపుల్గా వస్తాయి మా ఆన్సర్స్. ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ. మీకు చాలా సింపుల్గా చెప్తున్నాను మా. థియరమ్స్ కూడా మీరు నేర్చుకోండి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.